థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. సో ఆల్రెడీ చక్రవర్తి గారు ఆల్రెడీ కొంచెం ప్రెజెంటేషన్ లో మీకు యాక్చువల్ ఇష్యూ గురించి కొంచెం మాట్లాడారు. సో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అనేది ఒక అరాచక ప్రదేశంలో తయారైంది. మనం ఏదైతే ఈ రోజు ఈ ప్రశ్నని అడగడానికి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అడగాలి, టీడీపీ గవర్నమెంట్ అడగాలి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ రోజు ఏ గవర్నమెంట్ నడుస్తుందో తెలియదు. మేము ఇంతకుముందు కూడా మేము వేరియస్ ఇష్యూస్ మీద మేము మాట్లాడాము. అందులో ప్రతి టాపిక్ ఒకటి ఏంటంటే, ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో జరిగే విషయాలు సేమ్ ఏదైతే ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ చూపించి ఇది ఒక జగన్ కంపెనీ అని ఒక మైనింగ్ కంపెనీ అవ్వలేయండి, ఒక ఎలక్ట్రికల్ సెక్టర్ లో కానీ ఏదైతే ఇష్యూస్ చెప్పారో, ఏ కంపెనీని జగన్ కంపెనీలు అన్నారో ఈ రోజు అవే కంపెనీలు అన్ని కాంట్రాక్ట్ నడుస్తున్నాయి, వాళ్ళు చేసే పనులు కూడా అలాగే అవుతున్నాయి. కాబట్టి ఇది ఒక వైఎస్ఆర్సీపీ టీడీపీ కూటమి ప్రభుత్వం అనడంలో తప్పేం లేదు. సో ఈ స్పెసిఫిక్ ఇష్యూ, ఈ మైనింగ్ రాయల్టీస్ అనేది ప్రైవేటీకరణ చేయడం ఒక ప్రాసెస్ లో అందులో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఒకప్పుడు మనకి బ్రిటిష్ గవర్నమెంట్ లో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఒక కంపెనీకి అలాగ రైట్స్ ఇచ్చారు, వెళ్ళి మీరు ట్యాక్స్లన్నీ కలెక్ట్ చేయండి అని. వాళ్ళు ఒక ప్రైవేట్ ఆర్మీని బిల్డ్ చేసుకుని ఇంకా తర్వాత జరిగిందంతా హిస్టరీ మనకు తెలుసు. ఈ రోజు సేమ్ అలాగే ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రైవేట్ కంపెనీ, ఒకటి కాదు ఒక రెండు ప్రైవేట్ కంపెనీలు ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా ఈరోజు ఒక ఆంధ్ర మాఫియా రాజులాగా తయారైంది. ఇలాగా బౌన్సర్లు పెట్టుకుని ఒక రైతుల్ని వాళ్ళ ఓన్ మెటీరియల్ అది ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ వెళ్తాం, ఎక్స్ట్రాక్షన్ చేయటం, పోలీస్ సైరన్లు పెట్టుకుని వెళ్తాం, పక్కన ప్రభుత్వ అధికారులు అందరూ కలిసి అలాగా సినిమా చూస్తున్నట్టు చూడటం. దీన్ని అరాచకం అనకపోతే మనం ఏమనాలో నాకైతే అర్థం లేదు. సో ఇందులో వన్ ఆఫ్ ద కాంట్రాక్ట్స్ ఇప్పుడు ఏదైతే చూసామో 432 కోట్లకి, ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నంలో 432 కోట్లకి కాంట్రాక్ట్ వెళ్ళింది. దాని మీద ఏదన్నా ఒక కాంట్రాక్ట్ మనం రిజిస్టర్ చేసుకోవాలంటే దానికి ఒక స్టాంప్ డ్యూటీ అనేది ఉంది, స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు. సో ఆ స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజులు దరిదాపు ఒక 10-11 కోట్ల వరకు కట్టాలి. కానీ ఈ కంపెనీ మాత్రం ఈ రోజు వరకు అలాంటిది ఏది స్టాంప్ ఫీజు కానీ రిజిస్ట్రేషన్ కానీ కట్టలేదు. ఇది మేమంటుంది కాదు, మైన్స్ డిపార్ట్మెంట్ వారు ఆల్రెడీ లెటర్ పంపించారు. దానికి రెస్పాన్స్ లో రిజిస్టర్ నుంచి వచ్చింది ఏంటంటే, వీళ్ళు దీని మీద స్టాంప్ డ్యూటీ 0.1% ఆఫ్ ద కాంట్రాక్ట్ వాల్యూ అండ్ 2% స్టాంప్ డ్యూటీ కట్టాల్సి ఉంది. ఈ రోజు వరకు అది కట్టలేదు. ఇది మాకు తెలిసింది ఓన్లీ విశాఖపట్నం డిస్ట్రిక్ట్. వన్ ఆఫ్ ద క్వశ్చన్స్ మిగతా డిస్ట్రిక్ట్ లో అయిన కాంట్రాక్ట్ల మీద రిజిస్ట్రేషన్ ఫీజులు గవర్నమెంట్కి వెళ్ళాల్సింది కట్టారా లేదా? ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక రిజిస్ట్రేషన్కి వెళ్తే, ఒక ప్రాపర్టీ రిజిస్ట్రేషన్కి వెళ్ళినా ఏది వెళ్ళినా అసలు వీళ్ళు జరిగింది ఒక 100 రూపీస్, ఒక 430+ crore కాంట్రాక్ట్ ఒక 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద రిజిస్ట్రేషన్ అయ్యింది. ఇప్పుడు మనం ఏదైనా ఒక రిజిస్ట్రేషన్కి వెళ్తే 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద వాళ్ళు అసలు ఏదైనా అంటారా? దాని కంపల్సరీ లక్షలు మనం ఫీజు కట్టాలి. సో దాన్ని మేము ఒక క్వశ్చన్, ఇది గవర్నమెంట్ అకౌంటబుల్ ఉండాలి, మనకి దీని ఆన్సర్ కావాలి. లేదు గవర్నమెంట్ ఈ మధ్యన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఒక పెద్ద టర్మ్ వాడుతున్నారు. సో అలాంటిది ఏదైనా ఉంటే కొంచెం ఆ సౌకర్యం మా అందరికీ ఇవ్వండి, మేము కూడా మా ఇల్లు, మా ఏదైనా రైతులు కూడా వాళ్ళ ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు అందరూ హ్యాపీగా 100 రూపాయల స్టాంప్ పేపర్ పెట్టుకుని వెళ్తాము, అందరూ సంతోషంగా ఉంటాం. కానీ ఇలాగ కొన్ని కంపెనీలకి ఇలాగ స్పెషల్ ప్రివిలేజెస్ జగన్ లోకేష్ కంపెనీల వరకే అంటే ఇది ఒక ప్రజారాజ్యంలో రావాల్సిన పని కాదు. సో నెక్స్ట్ ఇది ఒక ప్యారలల్ గవర్నమెంట్ సిస్టమ్ లాగా తయారైంది. ఈ ప్యారలల్ గవర్నమెంట్ లో ప్రాబ్లం ఏంటంటే అకౌంటబిలిటీ ఉండదు, అండ్ దిస్ సార్ట్ ఆఫ్ వైలెంట్ యాక్టివిటీస్ కూడా కొంచెం బాగా ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ ఇది ఇంకొకటి ఇష్యూ ఏమవుతుందంటే, వీళ్ళు ఇప్పుడు మైనింగ్ కంపెనీస్ చాలా లైసెన్స్ గురించి ఎన్నో క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ లైసెన్స్ ఫీ పే చేస్తారు. ఈ రోజు ఏదైతే రాయల్టీ కలెక్ట్ చేయడానికి ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయో వాళ్ళు ఇల్లీగల్ మైనర్స్ దగ్గర నుంచి కూడా అమౌంట్ తీసుకుని వాళ్ళని వదులుతున్నారు. సో ఇప్పుడు లీగల్ గా ఎవరైతే కంపెనీస్ లైసెన్స్ ఫీ కడుతున్నారో వాళ్ళకి కొంచెం దే ఆర్ నాట్ ఏబుల్ టు కంపీట్ ఇన్ ద మార్కెట్. ఈ రోజు చాలా వరకు గ్రానైట్ క్వారీలు వీళ్ళందరూ కూడా దీనివల్ల మోసేశారు. యాజ్ పర్ ద రూల్ వీళ్ళు సపోజ్ ఏదైనా ఇల్లీగల్ మైనింగ్ యాక్టివిటీ డిటెక్ట్ చేస్తే అది రిపోర్ట్ చేయాలి. వీళ్ళు వాళ్ళ దగ్గర నుంచి కూడా క్యాష్ అది తీసుకుంటున్నారు.
క్యాష్ తీసుకుని వదిలేస్తున్నారు. అలాగని చాలా మంది మైనింగ్ కంపెనీలు కూడా చాలా ప్రెషర్ ఫేస్ అవుతుంది. సో అదొక ఇష్యూ. దీని మీద ఆల్రెడీ చాలా ఎవరో పిఐఎల్ కూడా చేశారు. అంటే ఇదేమి ఎవరికి తెలియని ఇష్యూ కాదు, ఆల్రెడీ మీడియాలో చాలా ఇన్సిడెన్సెస్ వచ్చినాయి. అయినా కూడా గవర్నమెంట్ దీని మీద ఏది యాక్షన్ తీసుకోవట్లేదు. సో డెఫినెట్లీ మేము దాని మీద కొంచెం గవర్నమెంట్ క్వశ్చన్ చేసి వీఆర్ డిమాండింగ్ అకౌంటబిలిటీ ఫ్రమ్ ది గవర్నమెంట్.